బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్. ఏంటక్కో ఈ రెడీ అయ్యి మరి వీడియో చేస్తున్నాం అనుకుంటున్నారు కదా. సో ఈరోజు నాకు ఒక డౌట్, అమ్మాయిలందరూ ఎందుకు ఇట్లా పెట్టుకుంటారు ఏదన్నా, అంటే మనం రెడీ అవ్వగానే ఇలా పోజ్ ఇస్తాం ఎందుకు? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్క నీకే తెలియనప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారు కదా. ఏమో నాకు తెలియని విషయాలు కూడా మీకు తెలియవచ్చు కదా. సో అందుకే చెప్తున్నాను అనమాట. ఇట్లా దీని అర్థం ఏంటి అంటే, నాకు తెలిసి మనకంటే అందగత్తెలు ఎవరు ఉండర్రా బాబు లోకంలో అని అనుకుంటాం. అంతేగా అంతేగా. ఇట్లా నేనైతే ఇట్లనే ఏదైనా ఫోటో ఇట్లా కొత్త చీర కట్టుకొని లేదా కొత్త డ్రెస్ వేసుకొని ఇలా పెట్టేస్తాం. మాకు అర్థమైంది లేక నువ్వు కొత్త చీర కట్టుకున్నావని వీడియో చేస్తున్నావు అని అనుకుంటున్నారు. అంతేగా అంతేగా అంతేగా. ఇలా ఇలా సర్లేండి, అదేం కాదులే. కానీ ఇంతకీ నా శారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. సర్లేండి, ఇప్పుడు ఒక టీ పెట్టానమాట మొన్న, చాలా బాగా వచ్చింది. మళ్ళీ ఒక్కసారి చూపిద్దామని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదా, రోజ్ ఫ్లవర్స్ ఎందుకో అబ్బాయి ఇవి తెంపాలనిపించట్లేదు. అసలు ఎలాంటి కంటెంట్ కావాలరా బాబు మీకు? ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే వేయరు. నాకు అసలు ఏంటండి మీరు ఏ కంటెంట్ చేసినా నచ్చట్లేదు, నాకు అర్థమవుతలేదు. యూట్యూబ్ మానేయాలనుకుంటున్నాను నేను. ఇంకా అసలు అవ్వట్లేదు. ఏందో యూట్యూబ్ మానేస్తే ఇంకా నేను నా వల్ల కావట్లేదు. ఎంత మంచి కంటెంట్ అర్థం అవ్వట్లేదు. ఇంత మంచిగా చూపిస్తున్నాను ఫ్లవర్స్. చూడండి చూడండి చూడండి. ఇవన్నీ మీకే సబ్స్క్రైబర్స్ గిఫ్ట్ చేస్తాను, మీకు గివ్ అవే ఇస్తాను. ఇది ఏంటక్క శంఖపూలు గివ్ అవే ఇస్తారా? టీ పెట్టాలి. ఇది సాయంత్రం వీడియో అప్లోడ్ చేస్తాను, చూసేయండి. టీ పెడదామంటే మా ఆయన తిడుతున్నాడు. ఇప్పటికే గ్యాస్ రేట్లు ఎక్కువ పోతున్నాయి, ఇప్పటికే గ్యాస్ రేట్లు అన్నీ పెరిగినాయి. నువ్వు ఆ టీ అని ఈ వంటలని ఆ వంటలని గ్యాస్ మొత్తం వేస్ట్ చేయకు అని తిడుతూ ఉన్నాడు మా ఆయన అయితే. ఎందుకంటే గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి కదా. కావాలంటే పోయి మీ అమ్మోళ్ళ ఇంటికాడ కట్టెల పొయ్యి మీద వేసుకో అని మాట్లాడుతున్నాడు. కావాలంటే మీ అమ్మోళ్ళ ఇంటివి కట్టెల పొయ్యి మీద వేసుకో అని తిడుతున్నాడు మా ఆయన. ఏం చేస్తాం, నా కష్టం పగవాడికి కూడా రావద్దు. గ్యాస్ అయిపోయింది, ఏం చేయాలని ఏం అర్థమవుతలేదు. పుసుక్కుని ఎంత మాట అనేసాడు చూసారా. ఏవండి మీకు శంఖంపూ టీ పెడతాను తాగుతారా అన్నాను. నువ్వు టీకి పెట్టేది ఉంటే పోయి మీ అమ్మోళ్ళ ఇంటికాడ వేసుకో అని అన్నాడు. చాలా బాధ అనిపించింది. మంచిగా ఎంత ప్రేమగా మంచిగా టీ పెట్టి పెడతానంటే మా ఆయన అట్లా మాట్లాడుతున్నాడు. ఎంతైనా ఇప్పుడు గ్యాస్ రేట్లు బాగా పెరిగిపోయినాయి కదా. సో అందుకనే ఎంత తక్కువ చేసుకుంటే అంత ఖర్చు తక్కువ అవుతుంది. అట్లనే మనం ఎంత సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, ఊరికి ఎంత తొందరగా ఊరు వెళ్ళిపోతే అంత ప్రశాంతంగా ఉందామని అనుకుంటున్నాను. మనం ఉండనిస్తామా ప్రశాంతంగా కదా? మనం అస్సలు ఉండనీయంగా. అంతేగా అంతేగా. మనకు లేని ప్రశాంతత వాళ్ళకి ఎందుకబ్బా? అస్సలే ఉండొద్దు. అయ్య బాబోయ్, ఏంటి నా భాష టచ్ చేస్తుంది. మా వాళ్ళందరూ చూసుకొని వీడియో నవ్వుకుంటారు నాకు తెలుసు. ఏదో జస్ట్ ఫర్ ఫన్ అంతే, ఏం తోయట్లేదబ్బా. అందుకే అట్లా వీడియోలు చేసిన అనమాట. ఏదో పూలు ఇవి ఒరిజినల్గా ప్లాస్టిక్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. అక్క నువ్వు చెప్పినప్పుడు అర్థమైందిలే అక్క. నా జడ ఇది జడ ఇట్లా వేసుకున్నాను. ఏంటో మనకు సోకులు ఎక్కువ కదా, అంటే కమ్మలు పెద్ద ఉండాలి, చెవులు తెగొద్దు, కమ్మలు పెద్ద ఉండాలి. అయినా ఎందుకు సోకు, అంతేగా సోకు. మంచిగా వీడియోలు చేద్దాం అనుకున్నా, మా పిల్ల రాక్షసి వచ్చేసింది. ఇంకా రాగానే పిల్లలకి చిన్న చిన్న పనులు అయితే చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ షూలు వాళ్ళు ఇప్పుకోవడం ఇట్లా చేస్తూ ఉండాలి. పొద్దున ఎంత బాగా రెడీ చేస్తా తెలుసా. అసలు స్కూల్లో ఈమెకంటే అన్నంగా ఎవరు ఉండరు అని చెప్పేసి అట్లా రెడీ చేస్తా. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి జుట్టు ఇటు పోతుంది, ఇటు పోతుంది. ఒకటి ఉత్తరం ఒకటి దక్షిణం పోతుంది అన్నట్టు జుట్లు. తిండొద్దు ఏదొద్దు. ఇగో ఇంత ఎండ కొడుతుంది కదా, ఎండల్ని ఆట ఆడుతూ ఉంటుంది. చెప్పాను కదా హాఫ్ డే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి, మదర్స్ కూడా టార్చర్ స్టార్ట్ అయిపోయింది. ఇది ఇంకా విరామమే, ఇంకొంది ముందు ముందు ఆట ఆడుతాను. సర్లేండి, చాలా మాట్లాడాలనుకున్నాను బట్ ఇప్పుడు మాకు ఫుడ్ తినిపించాలి. ఇంతకీ నేను యూట్యూబ్ కంటిన్యూ చేయాలా వద్దని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయర్రి. మీరు లైక్ లేకపోతే నేను చాలా బాధపడతా, మానేస్తాండి. ఎందుకక్క దమ్ము తీస్తున్నాను అనుకుంటున్నారు కదా, పాపను కింది ఫ్లోర్ నుంచి పైకి తీసుకొచ్చాను, అందుకే దమ్ము వస్తుంది. సరే బాయ్ బాయ్, ఉంటా.